అధ్యక్షురాలని మద్దూరు మండల అధ్యక్షురాలని ఏపీఎం లలిత మేడం మీద చెప్తున్నాను. ఎందుకంటే మా మండలంకి వచ్చి సంవత్సరం అవుతుంది. మండలంలో ఈసీ మీటింగ్లో ఏం జరుగుతుంది ఏంటనేది నాకు తెలియట్లేదు. మీటింగ్కి పిలుస్తారు కానీ మ్యాటర్ అనేది చెప్పట్లేదు. తీర్మానం సంతకాలు అయితే పెట్టించుకుంటారు. ఫండ్స్ ఎంత వస్తుందో, ఎంఎంఎస్కి ఎంత ఫండ్స్ వస్తుందో, ఎవరికి ఇస్తున్నారో ఏది తెలియట్లేదు. ఏ ఓబీకి కూడా చెప్పట్లేదు. కనీసం అకౌంటెంట్ వచ్చి ఓబీలతో మాట్లాడాలి. మండలంకి ఎంత వస్తుంది, ఇన్కము ఎంత ఎవరికి పంచాము, లావాదేవీలు ఏది తెలియట్లేదు. అలాగే పనితీరు కూడా ఏమీ బాగాలేదు. ఎక్కడ మీటింగ్లు జరిగినా ఏమి నాకు చెప్పట్లేదు. రివ్యూ మీటింగ్లు అయినా ఏమి చెప్పట్లేదు. మా ఫుడ్ లేదు, వచ్చిన అధ్యక్షులకి మాత్రం తీరు లేవు, నీళ్ళు కూడా సౌకర్యంగా లేదు. మొన్న సీఎఫ్లు రివ్యూ అయినప్పుడు, సీఎఫ్ మీటింగ్ అయినప్పుడు సీఎఫ్లు ఉన్న ఏపీఎం మేడం గొడవలు అయితే సీఎఫ్ మీద ఏపీఎం మేడం అరిచారు. నెల పుట్టిన 12 గంటలకు వస్తుంది, అప్పుడు చేస్తుంది, 3 గంటలు బయలుదేరి వెళ్ళిపోతుంది. ఏ దన్నామంటే నా ఇష్టం అంటుంది. ఏమన్నా 4 గంటలంటే తప్పుడు కేసులు పిల్లలనే పెట్టేస్తుంది. నాకు పైన ఉన్నారు అంటుంది. ఎవరున్నారు వాళ్ళు ఎత్తారు, వాళ్ళు గిచ్చులు కూర్చి తొలగి తీసి మాకు రోజేస్తుంది. అడిగామంటే మా తప్పుడు కేసులు పిల్లలు పెట్టేస్తుంది. అదే అవినీతి అనుకుంటుంది. మీరు చెప్తే ఒక్కడం లేదు. అదేంటంటే అది దానికోసం అనమాట. ఇక నాకు తొలించడం మంచిది. ఇక్కడ కుర్చీ 4 సంవత్సరం అవసరం. వాదనగా ఉన్నారు కానీ అక్కడ మ్యాండేట్ అనేది మాకు పూర్తిగా తెలియట్లేదు. లోన్లు ఇచ్చినవి రికవర్ అవుతున్నాయో లేదో తెలియట్లేదు. ఆవిడ చెప్పట్లేదు. అది ఎంత జరుగుతుందో కూడా తెలియట్లేదు. ఆవిడ మీరు యాక్షన్ తీసుకోవాలి. సీఎంలు అడిగినా సరే, అధ్యక్షులు అడిగినా సరే వాళ్ళ మీద చాలా గట్టిగా అరుస్తూ, మర్యాద లేకుండా మాట్లాడుతూ, ఒక సహోదరి మీదైనా కూతుర్ల మీదైనా నోటికి ఎలాగొస్తే అలా తిడుతూ, అధికారులు ఎవరు వచ్చి అడిగినా సరే వారి మీద ఫైర్ అయిపోతూ లెగిసిపోతున్నారు. అలాగే అడిగామని తప్పుడు కేసులు పెడుతూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తప్పుడు కేసులు పెట్టారు. సీఎం తప్పుడు కేసులు పెడుతూ అధ్యక్షులకు తెలియకుండా, మండల ఓబీలకు తెలియకుండా, కనీసం ఫోన్ కూడా చేయకుండా, మండలంలో ఏం జరుగుతుందో చెప్పకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఇది మా మండలంలో ఫస్ట్ టైం జరిగింది. ఇలా స్టేషన్కి వెళ్ళడం ఇది ఫస్ట్ టైం. ఈ విషయం మాకు కూడా కనీసం మండల ఓబీకి నాకు కూడా తెలియదు. కాబట్టి మీరు అధికారులు ఈ నిర్ణయం తీసుకుంటారని ఏపీఎంకి ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఈ మండలం నుంచి తొలగిస్తారని కోరుతున్నాం.